నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగమునందు 39వ శ్లోకము తాత్పర్యం వివరిస్తున్నది మీ విజయభాస్కర్. యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః నిద్రాలస్య ప్రమాదోత్తం తత్తామసముదాహృతం. తాత్పర్యము: ఇంకా తామస సుఖము, సోమరితనము, అలసత్వము, నిర్లక్ష్యము, మత్తు పదార్థాలు సేవించడం, నిద్ర వీటి వల్ల కలుగుతుంది. ఈ తామస సుఖం మొదటి నుండి చివరి దాకా మనిషిని అజ్ఞానంలో, మత్తులో ఉంచుతుంది, మోహాన్ని కలుగజేస్తుంది. సుఖాలలో నిద్రా సుఖం, సోమరిగా ఉండడంలో సుఖం, తిని కూర్చోవడంలో ఉన్న సుఖం, ఇతరులను విమర్శించడంలో సుఖం, తనకు అంతా తెలుసు అనుకొని భ్రమపట్టంలో ఉన్న సుఖం. ఈ సుఖాలన్నీ తామస సుఖాలు. కొంతమంది కూర్చునే నిద్రపోతారు, బస్సులో నిద్ర, ఆఫీస్లో నిద్ర, పాఠశాలలో నిద్ర. ఇటువంటి వారి ప్రవృత్తి తామసం. ఇది ఒక రకమైన మోహము. వీరు ఏ పని సక్రమంగా చేయలేరు. ఒకవేళ చేసినా ఏమాత్రం శ్రద్ధ లేకుండా అమితమైన నిర్లక్ష్యంతో చేస్తారు. లేకపోతే సగంలోనే ఆపేస్తారు, వాయిదాలు వేస్తారు. కార్యాలయాల్లో కూడా అధికారి ఇటువంటి వారికి పనులు చెప్పడు. చెబితే చెడగొడతాడని భయం. చేసేవాడికి అన్ని పనులు అప్పగిస్తారు. అందుకని తామసికుడు సుఖంగా నిద్రపోతాడు. లేకపోతే చెవిలో మైకు పెట్టుకొని వింటూ క్యాంటీన్లో కాలక్షేపం చేస్తాడు. సాత్విక రాజసికుల మాదిరి వీడు సుఖపడతాడు. కానీ ఇటువంటి సుఖం తామస సుఖం అంటారు. వీరి జీవితంలో పురోగతి ఉండదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న సామెత మాదిరి ఉంటారు. నిద్రగొట్టు ముఖాలు, సోమరిపోతులు అనే పేరు తెచ్చుకుంటారు. ఎవరు ఏమన్నా పట్టించుకోరు, మనల్ని కాదులే అని తుడిచేసుకుంటారు. వీరి జీవితం వ్యర్థంగా గడిచిపోతుంది. ఇప్పుడు అందరికీ ఒక సందేహం వస్తుంది: భార్యతో సుఖాలు అనుభవించకూడదా, నిద్రపోకూడదా, కోరిన వస్తువులను కొనుక్కొని సంతోషించకూడదా అని అనుకుంటారు. అన్ని సుఖాలు అనుభవించాల్సిందే, అందులో తప్పు లేదు. ఏ పని ఎప్పుడు ఎలా ఏ విధంగా చేయాలో అలా చేయాలి. కానీ అదే పనిగా అదే పని చేయకూడదు. అతి సర్వత్ర వర్జయేత్. ఏదైనా చూసినా, వినినా, తాకినా అది మనకు అవసరమా అనవసరమా అని బుద్ధితో ఆలోచించి ఆ వస్తువును పొందాలి. కానీ చూసిందల్లా నాది కావాలి అని అనుకోవడం మూర్ఖత్వం. ప్రతి వాడికి స్త్రీ పురుష సంయోగం వల్ల కలిగే సుఖం అందించాలని, తద్వారా సృష్టి కార్యమును కొనసాగించాలని వివాహ వ్యవస్థను పెట్టారు. ఏకపతి వ్రతమును ఆచరించమని మనకు రామాయణ మహాకావ్యాన్ని అందించారు వాల్మీకి. పరస్త్రీ వ్యామోహము వినాశనానికి దారితీస్తుందని రావణుని పాత్ర ద్వారా తెలియజేశారు. కులస్త్రీని అవమానిస్తే కులక్షేమవుతుందని సుయోధనుని పాత్ర ద్వారా తెలియజేశాడు వ్యాసుడు. తాను పరిపాలించవలసిన గాంధార రాజ్యమును వదిలిపెట్టి హస్తినలో తిష్టవేసి సోమరిలా తింటూ, కుయుక్తుల పన్నుతూ, ఇతరులకు హాని చేస్తూ తామసంలో మునిగిపోయి తుదకు సర్వనాశనానికి దారితీసిన పరిణామాలను శకుని పాత్ర ద్వారా తెలియజేశాడు వ్యాసుడు. కాబట్టి అన్నీ అవసరమే, కానీ ఎంత మేరకు అవసరమో అంతవరకే అనుభవించాలి. విచక్షణా బుద్ధిని కలిగి ఉండాలి. ఆహార, నిద్ర, మైథునాలే పరమార్థంగా భావించకుండా భగవద్ధ్యానము, దైవచింతన, సత్సంగము, గురుసేవ, పరోపకారము, నిష్కామకర్మ, నిరహంకారము, నిర్మోహత్వము ఇవి కూడా పరమార్థాలుగా భావించాలి. ఇదే గీతాబోధ. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.